ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కేసీఆర్ ను గద్దెదించి కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకువచ్చానని చెప్పారు. తన త్యాగం వల్లే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారన్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్ ను ఓడించి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువస్తానని ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో ప్రజా వ్యతిరేక తీరుని ఎండగట్టింది కాబట్టి అక్కడ అంతే యాంటీ ఇన్కమ్. అంతకుముందు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏఐసీసీ ఇచ్చిన నియామక పత్రాన్ని వైఎస్ షర్మిలకు మాజీ పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు రఘువీర అందించారు. తనను నమ్మి పార్టీ అధిష్టానం ఏపీసీసీ బాధ్యతలు అప్పగించడంపై కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఏపీసీసీ చీఫ్ షర్మిల ఒక నియంతను దింపింది రాజశేఖర రెడ్డి బిడ్డ. తెలంగాణ రాష్ట్రంలో ఒక నియంతను గద్దె దింపింది రాజశేఖర రెడ్డి బిడ్డ. ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ తెలంగాణలో పాదయాత్ర చేసింది కాబట్టి, ప్రతి నియోజకవర్గంలో తిరిగింది కాబట్టి, ప్రతి నియోజకవర్గంలో ప్రజా వ్యతిరేక తీరుని ఎండగట్టింది కాబట్టి, అక్కడ అంత యాంటీ ఇన్కంపెన్సీ క్రియేట్ అయింది కాబట్టి ఈ రోజు ప్రజలు కాంగ్రెస్ వైపు చూశారు. ఆ బలం నాకు లేకపోయినా ఇంకొకరికైనా ఉంది అని పెద్ద మనసు చేసుకుని నేను చేసిన త్యాగం వల్ల ఈ రోజు ఒక నియంత అధికారంలో లేడు. నిజానికి రీజనల్ పార్టీస్ కు చెందిన నాయకులు అధికారం లేకొస్తే నియంతరే అవుతారని చరిత్ర పదే పదే చెప్తుంది. అందుకనే నేను నా పార్టీ కోసం ఆలోచన చెయ్యకుండా, నా పార్టీకి చెడు జరుగుతుంది అని తెలిసి కూడా, సూసైడ్ అని తెలిసి కూడా, అంత పెద్ద త్యాగానికి అంత కష్టపడి కూడా నేను పోటీ చేయకుండా త్యాగం చేసిన దాన్ని నేను నా పార్టీ గురించి ఆలోచన చేస్తుంటే ఈ రోజు నేను ఇంకో పార్టీలో విలీనం చేసే దాన్ని కాదు. నాకు కావాల్సింది ప్రజల శ్రేయస్సు, నాకు కావాల్సింది తెలుగు ప్రజలు సంతోషంగా ఉండాలి, నాకు కావాల్సింది అక్కడ ప్రజలు బాగుండాలి, ఇక్కడ ప్రజలు బాగుండాలి. కాంగ్రెస్ పార్టీలో చేరాను కాబట్టి, కాంగ్రెస్ పార్టీ నా మీద ఆంధ్రప్రదేశ్ బాధ్యత పెట్టింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ రావాల్సి వచ్చింది.